నమస్తే. జాన్స్ అకాడమీ స్కూల్లో కార్తిక్ తప్పిపోయి 15 రోజులు అవుతుంది. ప్రస్తుతం నా ముందు కార్తిక్ ఉన్నాడు. నిన్న రాత్రి దొరికిండు కార్తిక్. అసలు ఏం జరిగింది, స్కూల్లో ఏం జరిగిందో మాట్లాడదాం కార్తిక్తో. కార్తిక్, ఎట్లున్నావు ప్రస్తుతానికి? అంతా బాగానే ఉందా? బాగానే ఉన్నావా? అసలు ఏం జరిగింది ఆ రోజు స్కూల్లో? నువ్వు బయటికి పోయినావు కదా, బయటికి వెళ్ళిన రోజు ముందు అక్కడ సలిమంట వేసుకున్నారు నువ్వు మీ దోస్తులు. ఏం జరిగింది అసలు? సార్ నేను కాలికి దెబ్బ తాకిందని స్కూల్కి పోలేదు సార్. స్కూల్కి పోలేదు, మళ్ళా ట్యూషన్ గానే పోలేదు. రాత్రి ఏది హాస్టల్లో ఉన్నావు నువ్వు ఆ రోజు? హాస్టల్లో ఉన్నా, స్కూల్కి పోలేదు. ట్యూషన్ గానే ఉంటుంది, ట్యూషన్ గానే పోలేదు. తర్వాత నేను రూమ్ లోనే ఉన్నా, బెడ్ మీదనే వండుకొని ఉన్నా. ఫస్ట్ మంట వేసిర్రు, ఎవరు వేసిర్రో తెలీదు. మంట వేసిన కాడ అందరు ఉన్నారు. అమ్మలకి వచ్చింది, అమ్మలకి వచ్చి అక్కడ హోమ్ మదర్ రోసి అని అంటారు, ఆమెనా? ఆమె కాదు, వేరే ఆమె. అమ్మలకు వచ్చి దాన్ని కట్టెలు పెట్టిర్రు. ఇట్లా అన్నది, కింద పడ్డది. తిట్టింది వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మళ్ళా తర్వాత మండుతూనే ఉంది, చలి పెడుతుంది అని చెప్పి నేను ఇంకా ముగ్గురం పోయినాం వెనకాలకి. వాళ్ళు ఇటు నుంచి వచ్చిర్రు, మేమిద్దరం ఇటు నుంచి వచ్చినాం. వచ్చే ఇటుకలు ఇట్లా పడిపోయి ఉంటే ఇట్లా నిలబెట్టినాం. నిలబెట్టి అక్కడనే ఉన్నాం. అప్పుడే మా అమ్మ ఇంకా వాళ్ళు వచ్చిర్రు. రోజులీన అమ్మమ్మ వాళ్ళు వచ్చిర్రు. ఫోటోలు వీడియోలు తీసుకొని వస్తుర్రు, వీడియో పట్టుకొని వస్తుర్రు. ఒక ఆయననేమో ఉరికిండు. ఎవరు, మీ ఫ్రెండా? అశోక్ ఉరికిండు, ఎవరు కనిపించలేదు. నేను అట్లా ఉరికొచ్చిన, బాల్కనీ దూకి రూమ్ లోకి పోయినా. ఇంకిద్దరు అమ్మలకకు దొరికితే మా అమ్మ కొట్టింది. ఇంకిద్దరు ఏరని ఇట్లా అని వస్తే నేను బాల్కనీ దూకి రూమ్ లోకి పోయి దాచుకున్నా. ఆ రూమ్ అప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది, వాటర్ లీక్ అవుతున్నాయని ఆపేసారు ఆ రూమ్ కి. నేను ఆ రూమ్ లో పోయి దాచుకున్నా. అమ్మలకు వచ్చి లైట్ పెట్టి చూసింది. దొరికిన దా బయటికి దా అని చెప్తే బయటికి తీసుకొని వచ్చింది. మళ్ళా రూమ్ లో కిచెన్ కి బాల్కనీకి డోర్ వేసింది. అమ్మలక్క మా అమ్మ ఇద్దరు ఉన్నారు. మా అమ్మ ఏమైంది, ఎందుకు అటు సైడ్ ఎందుకు పోయినావు అని కొట్టింది. ఫస్ట్ మా అమ్మ కొట్టింది. రోసి మేడం కొట్టింది, కట్టెతోటి కొట్టింది. చేతుల మీద తొడకాడ కొట్టింది. కొట్టినాక మళ్ళా అసలు ఎందుకు కొడుతున్నావు మా అమ్మ, నేను నాదేం తప్పు లేదు కదా, ఆడవరో మంట పెట్టుంటే మేము చలి అవుతుంది అని చెప్పి పోయి కాచుకున్నాం. మా అమ్మ కాలికి దెబ్బ తాకింది, స్కూల్కి గానే పోలేదు అని చెప్పిన. చెప్తే కాలికి దెబ్బ తాగినప్పుడు నువ్వు అసలు బయటికి ఎందుకు రావాలి, బయటకు వచ్చినాడు అక్కడనే ఉండాలి కదా, మళ్ళా బాల్కనీ దూకి ఇదంతా ఎందుకు వచ్చినావు అని అంటే, అక్కడ ఉంటే మీరు కొడతారేమో అని ఇటు సైడ్ వచ్చినామమ్మ అని చెప్పిన. ఇప్పుడైనా ఏమన్నా కొడతలేనా, ముద్దాడుతున్నానా అని చెప్తే ఏం లేమమ్మా అని అంటే కొట్టింది. మళ్ళా కొట్టింది. మమ్మీకి ఫోన్ చేసింది, మమ్మీకి ఫోన్ చేసి చెప్పింది, అమ్మ నువ్వు రేపు పొద్దున రావాలంటే. ఎందుకని అంటే ఏం లేదు, నేను అడిగిన రోసి మేడం అడిగిన, కొట్టిరంట కదా మీరు కార్తిక్, నేను కొట్టలేదు అని చెప్పి అంటుంది కదా ఆమె. కొట్టింది ఆమె, అమ్ములక్కగానే ఉంది పక్కన, ఆ అక్కనే అన్నాడు. సరే, తెల్లారి ఆ రోజు నువ్వు ఏ రోజు పోయినావు బయటికి? సండే రోజు పోయినా. నిన్న కొడితే ఈ రోజు బయటికి వెళ్ళిపోయినావా? ఎట్లా పోయినావు, ఎక్కడి నుంచి పోయినావు? అది వెనకాల అది ఫ్లెక్సీలో అది ఉంది కదా, తీసింది. వెనకాల గోడ ఒకటి ఉంది, ఫెన్సింగ్ ఉంది, అదేనా? అది ఫస్ట్ బ్యాగ్ వేసినాక నేను ఎక్కిన. బ్యాగ్ అవతల వేసినావు ఫస్ట్, తర్వాత నేను ఎక్కిన. అట్లా ఆ పెద్ద మస్తు జంగల్ ఉంది కదా, మొత్తం చెట్లు, ఆడ పెద్ద ఇట్లా బోర్డు లెక్క ఉంది అన్న. అది డోర్ ఓపెన్ చేసే ఉంది, గేట్ ఓపెన్ చేసి అట్లా అన్ని బండ్లు కనిపిస్తున్నాయి. ఇంకా అటు సైడ్ పోయినా, అంకుల్ వాళ్ళు చూసిర్రు, బర్రెలే కాసుకున్న అంకుల్ వాళ్ళు. అక్కడికి పోయినా, అక్కడ లిఫ్ట్ అడిగితే ఇద్దరు ముగ్గురు ఆపలేదు. ఒక అంకుల్ ఆపిండు. ఏడికి రా అంటే, అంకుల్ మీరు ఏడు వరకు పోతారా అంటే, నేను సికింద్రాబాద్ వరకు పోతారా అని చెప్పిండు. సరే అని అంటే నేను నన్ను అక్కడనే దింపండి అని చెప్పిన. సరే అని చెప్పి ఎక్కిన. ఇంకా అంకుల్ సికింద్రాబాద్ రాకముందుకే దింపిండు. సికింద్రాబాద్ వచ్చింది అని బస్ స్టాండ్ రాలేదు. ఎక్కడికి పోదాం అనుకుని బయలుదేరినావు? అసలు ఇంటికి పోదాం అనుకున్నావా, ఎటు పోదాం అనుకున్నా? హాస్టల్ ఉన్నప్పుడు ఇంటికే పోదామని అనుకున్నా. మళ్ళా సికింద్రాబాద్ వచ్చినాక ఇంటికి పోతే మళ్ళీ మా అమ్మలు కొడతారు, హాస్టల్కి పోతే మళ్ళీ ఇల్లు కొడతారు. ఏడికి పోలే, ఇంకా అక్కడనే ఉన్నా. బస్ స్టాండ్ లో ఎక్కడున్నావు? బస్ స్టాండ్ లో ఎక్కడ పడుకున్నావు, ఎక్కడ తిన్నావు? బస్సులలో పడుకున్నా, ఏం తినలేదు. ఒక అంకుల్ సమోసాలు తెచ్చి ఇచ్చిండు, సమోసాలే తిన్నా. ఒక అంకుల్ టాటో షాప్ అంకుల్ కాడే ఉన్నా నేను.
అంకుల్కేమో హిందీ మాట్లాడుతుండు, నా అంకుల్కి తెలుగు అర్థం కాదు, నాకు హిందీ అర్థమైతుంది, మాట్లాడడానికి రాదు. ఇంకా అంకుల్ ఏం అడిగినా నేను ఏమనుకుంటా అట్లనే ఉన్నా. నీళ్ళు అడిగితే ఒకటి ఇస్తాడు. ఫుడ్ ఎవరు పెట్టరు నీకు? ఫుడ్ ఏం తినలే నేను. 15 రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది కదా పోయి. ఒక అంకుల్ సమోసాలు తెచ్చి ఇచ్చిండు అంతే. ఒక అన్న, నేను హిందీ అన్న వాళ్ళ కాడ ఉన్నా, ఒక అన్న ఏమని చెప్పిండు, అరే ఏమైంది ఏడుస్తున్నా అంటే, అన్న ఆకలి అవుతుంది అన్న ఎట్లా వచ్చినా అని చెప్తే, సరే నేను తినిపిస్తా అని చెప్పిండు. షాప్ కాడికి తీసుకుపోయిండు. ఆర్డర్ పెట్టినారా? అరే నేను ఆర్డర్ పెట్టినా, అది వచ్చేలోపు నువ్వు పోయి సిగరెట్ తీసుకురాపా, ఆల్ఫా హోటల్ కాడికి పోయి తీసుకురాపా అని చెప్పి. అన్న డబ్బులు అన్నా అని అంటే, వేణు అన్న అని చెప్పు ఇస్తాడు ఆయననే అని చెప్పిండు. బస్ స్టాండ్ లోనే ఉన్నావు ఇన్ని రోజులు? పడుకోవడం ఎక్కడ పడుకున్నావు? బస్సులలో వండుకున్నా, వెనకాల సీట్ల. ఏది ఆగున్న బస్సులు? ఏ టైంకి? రాత్రి అంతా అయిపోయినాక. అప్పటి వరకు ఇక్కడ టాటూ షాప్ కన్నా ఉంటా. మరి వాళ్ళు ఏమని చెప్పలే? ఏమని చెప్పలేదు. చెప్పిండేమో నాకు అర్థం కాలేదు. అంకుల్ కాడికి పోయి, అంకుల్ వేణు అంకుల్ తెలుసా అంటే, ఏం తెలియదు అని చెప్పిండు. ఎవరో అని తెలియదు అని చెప్పిండు. చెప్తే ఎవరు అని అంటే, సరే అంకుల్ అని మళ్ళీ ఇటు సైడ్ వచ్చి ఈ అన్న చెప్దాం అనుకుంటే అన్న లేడు. ఇప్పుడు 10 రోజుల నుంచి అదే బస్ లో పండుకున్నావు? ఎవరు చూడలేదా మరి? నువ్వు కనీసం బయటకు వచ్చినోడివి, ఎవరిదైనా ఫోన్ తీసుకొని మీ మమ్మీకి అడిగినా, నేను ఫోన్ చేయాలి కదా. అడిగినా, ఒక షాప్ లో అడిగితేనేమో చేసిర్రు, కానీ ఆ నెంబర్ గుర్తు రాలేదు. పాత నెంబర్ గుర్తుకొచ్చింది, అది చేస్తే ఏం లేదు, దాంట్లో స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మా కొత్త నెంబర్ ఏమో గుర్తు రావట్లేదు. మీ ఇల్లు తెలుసా నీకు చిట్యాల్లో? ఈ ఇల్లు తెలుసా ఇక్కడ ఉన్నది? తెలీదా? మరి తెలిసినప్పుడు ఇక్కడికే రావచ్చు కదా డైరెక్ట్. ఎట్లా రాలేదు తెలియదు. మళ్ళీ ఇక్కడికి వస్తే మమ్మల్ని అందరు కొడతారు. వాళ్ళే నీకోసం వెతుకుతున్నారు ఏడ్చుకుంటా 10 రోజుల నుంచి. వాళ్ళు ఎందుకు కొడతారు? వాళ్ళు ఇట్లా దొలాడుతారు అని చెప్పి తెలుసా నీకు? ఇన్ఫర్మేషన్ ఏమన్నా? అంకుల్ చెప్పిండు. ఎవరాయన? నిన్న వచ్చిన అంకుల్. ఎట్లా దొరకబట్టి నిన్న ఆయన? నేను అక్కడనే ఉన్నా బస్ స్టాండ్ లోనే. అంకుల్ అప్పుడే వీడియో తీసిండంట. లేరే ఇట్రా అని చెప్పిండు. ఏంది అంకుల్ అని అంటే, ఈ వీడియోలు ఉన్నది ఎవరు అంటే, నేనే అంకుల్, మా మమ్మ అంకుల్ అని చెప్తే, సరే దా కూర్చో నేను తీసుకోవతా అని చెప్పిండు. అంకుల్ ఆకలి అవుతుంది అంటే తినిపించిండు. తినిపించినాక మళ్ళా మమ్మీకి ఫోన్ చేసి చెప్తే వచ్చిన. మీ స్కూల్లో మీ మేడం ఇట్లానే కొడుతుంది అందరినీ రోజు? మేడం అందరినీ కొడుతుంది. హాస్టల్లో ఎట్లుంటది? హాస్టల్లో వీళ్ళు పీఈటీ ఉన్నాడు. ఇప్పుడు పీఈటీ ఒక మీ దోస్తులు కొంతమందిని అడిగినా, నేను అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే, కార్తిక్ ని కొట్టలేదు, వాడు కావాలనే పారిపోయిండు అని చెప్పి మీ ఫ్రెండ్స్ అంటారు. కొంతమంది కొట్టింది, రూమ్ లేజ్మని కొట్టింది. రెసిడెన్షియల్ హోమ్స్ ఉన్నాయి కదా, కింద హోమ్ లో కొట్టింది. బాల్కనీకి కిచెన్ కి డోర్ పెట్టి కొట్టింది. అమ్లక్కగానే ఉంది పక్కనే. మరి మీ మీ సార్లు, మీ మేడం వీళ్ళందరూ, ఈ పోలీస్ వాళ్ళు వీళ్ళందరూ వెతుకుతున్నారు అని చెప్పి నీకు ఎప్పుడు నిన్ననే తెలిసిందా? ఓకే. పోతావా మళ్ళా స్కూల్కి ఇప్పుడు నువ్వు? ఎందుకు? అక్కడ ఏం ఉండ, వేరే కాడ చదువుకుంటా. పోవా అక్కడికి? ఎందుకు పోవా అక్కడికి? ఏం నచ్చలే అక్కడ. ఎందుకు? సార్లు మీ మేడంలు నచ్చలేదా? స్కూల్ నచ్చలేదా? హాస్టల్ నచ్చలే. ఫుడ్ మంచి పెడతారా? మొత్తానికి ఇంటికైతే వచ్చిండు మీ బాబు కార్తిక్. సో ఏంటి ఇప్పుడు ఏం చెప్తారు? సంతోషంగా ఉందా? హ్యాపీగా ఉందా? ఎట్లా? హ్యాపీగా ఉందన్న, అంతా మీ సహకారం వల్లనే అన్న. మీరు లేకుంటే నా కొడుకు నా దగ్గరికి వచ్చేవాడు కాదన్న. స్కూల్ కి పోను అంటుండు, పంపిస్తారా అదే స్కూల్ కి? మళ్ళీ పంపేనన్న, ఇంటి దగ్గరనే ఉంచి చదివించుకుంటానన్న. రోసి మేడం కొట్టింది అని చెప్పి చెప్తున్నాడు. వాళ్ళేమో మేనేజ్మెంట్ ఏమో కొట్టలేదు, అలాంటిది జరగలేదు అని చెప్పి చెప్పారు. అవునన్నా, ఇప్పుడు నేనంటే నా కొడుకని నేను అబద్ధం చెప్తా అన్న. బాబు కూడా చెప్తున్నాడు కదన్న, దెబ్బలు తిన్నాడు, ఆమె ఒక్కతే ఉందా అని అడిగితే కూడా చెప్తున్నాడు. ఇంగలాలు మీదేసిపోయిండు అన్నామే, ఇద్దరు ఉన్నారు, కొట్టినారు. ఆ దెబ్బలకి నేను భయపడిపోయినా. మళ్ళీ నాకు ఫోన్ చేసింది కూడా ఆమె ముందే అంటన్నా. కొట్టింది, మళ్ళీ ఫోన్ చేసింది, మళ్ళీ మా అమ్మ వచ్చినాక మళ్ళీ కొడుతుందని నేను భయానికి పోయినా అంటున్నాడు అన్న.
ఓకే. పోలీస్ వాళ్ళు ఏమంటారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చిరా పోలీసులకి బాబు దొరికిండు అని చెప్పి? ఇచ్చినామన్నా. వాళ్ళు ఏమంటున్నారు? ఏమనలేదన్నా. అమ్మ ఉమ్, దొరికిండు కదా, ఉమ్, హాస్టల్ వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్పండి అన్నారన్న. అందరికి చెప్పినామన్నా. ఓకే. సో ఇంకేం చెప్తారు? మొత్తానికి ఇప్పుడు ఇక మళ్ళీ స్కూల్కి పంపిస్తారా? మీ ఇంటి దగ్గరలో ఉన్న స్కూల్లో చదివిపిస్తారా? ఇంటి దగ్గర ఉన్న స్కూల్లోనే చదివిపిస్తానన్నా, ఇంకా హాస్టల్కి పంపించాను అన్న. ఓకే. చాలా చాలా థ్యాంక్స్ అన్న మీ అందరికి. ఓకే. మీ అందరి సహకారం వల్లనే మీ రీల్స్ చూసి నా కొడుకు నా దగ్గరికి చేరుకున్నాడు అన్న. తీసుకొచ్చిన అన్నకి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే అమ్మా, రైట్. సో మొత్తానికి కార్తిక్ మనం స్కూల్కి వెళ్ళినప్పుడు ప్రాణాలతోనే కార్తిక్ బయటపడాలి, దొరకాలి అని చెప్పి అందరు కోరుకున్నారు. సో అట్లనే మొత్తానికి కార్తిక్ దొరికిండు. ఆయన ప్రాణాలతో బయటికి రావడమే చాలా పెద్ద ఎత్తున యుద్ధం చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. బస్ స్టాండ్లో పడుకున్నాడంట, బస్సులలో పడుకున్నాడంట. మరి తిండి తిన్నడా లేదా ఇవన్నీ ఎవరికి తెలియదు కదా, చెప్తున్నాడు ప్రస్తుతానికైతే. ఏదేమైనప్పటికీ బయటకు రావడం, వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి రావడం, వాళ్ళ అమ్మ కూడా చాలా హ్యాపీగా ఉంది. సో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా స్కూల్ యాజమాన్యం ముఖ్యంగా ప్రతి స్కూల్లో సీసీ ఫుటేజ్, అవన్నీ సీసీ కెమెరాలు పనిచేయాలి, అవన్నీ ఫుటేజ్ రెడీగా ఉండాలి, అన్ని వర్కింగ్లో ఉండాలి. అట్లాంటప్పుడు ఇట్లాంటి జరిగినా కూడా కొంత వెతకడానికి, దొరాడుకోవడానికి కొంత ఈజీగా ఉంటుంది. చూడాలి, ఇట్లాంటి ఏం జరగకుండా చూడాలని చెప్పి అందరం కోరుకుందాం.